తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టంలో గ్రామ స్థాయిలో పనిచేసేందుకు రాష్ట్రంలో సుమారు 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ ఖమ్మం భద్రాద్రి జిల్లా సహాయ సంచాలకులు డి శ్రీనివాసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించినట్టుగా రాష్ట్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ విధి విధానాలు, శిక్షణ కేంద్రాల తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వ సమగ్ర విధానాన్ని రూపొందిస్తుందని అసిస్టెంట్ డైరెక్టర్ డి శ్రీనివాసులు తెలిపారు. ఖమ్మం భద్రాద్రి జిల్లా ఐడి శ్రీనివాసులు మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కిరటం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు మేలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం అమలు చేయడంలో విజయవంతం చేయాలని చెప్పి భారతదేశంలో ఒక సమగ్రమైనటువంటి భూభారతి చట్టం ఏదైతే ఉందో దాన్ని ఒక కీలకమైన ఎజెండాతో ముందుకు తీసుకునేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టానికి సంబంధించి 5,000 మంది లైసెన్స్డ్ సర్వేలు రాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి కార్యాచరణ వేగంగా నడిపిస్తూ ఉంది. ఇప్పటికే దరఖాస్తులు పూర్తి చేయడం కూడా జరిగింది, స్క్రూటినీ జరుగుతుంది. దీనికి సంబంధించి సర్వేయర్లు ఏ విధంగా రాబోతున్నారు, సర్వేయర్లు భూభారతి చట్టంలో వారి యొక్క పాత్ర ఏంటి, లైసెన్స్డ్ సర్వేయర్లు ఏం చేయబోతున్నారు అనేటువంటి కీలకమైన అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సంబంధించి డి శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. సార్ నమస్తే. ఈ సర్వేలకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దీని స్క్రూటినీ జరగబోతుంది, ఎంతమందిని తీసుకుంటారు, రాష్ట్రంలో ప్రక్రియ ఎలా కొనసాగుతూ ఉంది? ఈ సర్వే సిస్టంలో భాగంగా భూ సర్వే ప్రతి రిజిస్ట్రేషన్ కొరకు ఒక మ్యాప్ కంపల్సరీ పెట్టాలనే ఉద్దేశంగా తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సర్వే లైసెన్స్ సర్వేయర్లతోటి వినియోగం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా మనకు 5వ తారీఖు నుంచి మే 5 నుంచి 17 వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగింది.
ఆ దరఖాస్తుల్లో మా 26 నుంచి 2026 మే 2025 నుండి ట్రైనింగ్ వాళ్ళకు 50 డేస్ అంటే 50 రోజులు పని దినాల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకు రేపు ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి పటం పెట్టే విధంగా అంటే మ్యాప్ పెట్టే విధంగా తయారు చేయడం కొరకు వీళ్ళని లైసెన్స్ సర్వేర్లను తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతమంది తీసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 5,000 మంది తీసుకుని చెప్పి చాలా ప్రకటనలు చేశారు. ఇప్పటికే ఆ విధంగానే నోటిఫికేషన్ ఇచ్చారు, జరుగుతూ ఉంది. స్క్రూటినీ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా దానికి సంబంధించి విద్యార్థులు ఏంటి అసలు? స్క్రూటినీ అనేది ఆల్రెడీ మన మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకునేటప్పుడే ఆ సిస్టాన్ని కూడా ఆ విధంగానే అడాప్ట్ చేయడం జరిగింది. ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళ దరఖాస్తులు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తీసుకున్న తదుపరి ఆ మీ సేవలనే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ వారిగా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడనే అమౌంట్ పే చేసి చేయాల్సి ఉంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఏమైందంటే మన 2025-26 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం 5,000 మంది కొరకు అనుకుంది. కానీ అనూన్యంగా ఒక 10,000 వరకు దరఖాస్తులు రావడం జరిగింది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. వాస్తవంగా సర్వేర్ అనేది చాలా కీలక పాత్ర ముఖ్యంగా, ఎందుకంటే ఒక ల్యాండ్ సర్వే చేయాలన్నా దానికి రిపోర్ట్ నివేదిక పొందాలి. ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి ప్రతి నివేదికకి బేస్ సర్వేర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫీల్డ్కి వెళ్ళాలి, ఫీల్డ్ని సర్వే చేయాలి, మ్యాప్ తయారు చేసి మీకు ఇవ్వాలి. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వేయర్లు ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు అసలు ఇప్పుడు? ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు వచ్చే వరకు 21 మండలాలు ఉన్నాయి. 21 మండలాలకి 21 మండల సర్వేయర్స్ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఒక 2 మండలాల్లో వేకెన్సీ ఉన్నది. తర్వాత మనకు హెడ్ క్వార్టర్లో కూడా ఒక 8 మంది సర్వేయర్స్ ఉండాలి, అవి ఖాళీలు ఉన్నాయి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి అక్కడ 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాల్లో 17 మంది సర్వేయర్సే ఉన్నారు, మిగతా 5 ఖాళీలు ఉన్నాయి. మీకు ఒక ఏడీగా ఇదంతా చూసుకోవటం చిన్న 2 జిల్లాల్లో దాదాపు 46 మండలాలని బాధ్యత తీసుకోవటం ఉంది. మీకు సర్వేర్లు ఇంత గ్యాప్ ఉండడం వల్ల మీకు ఇబ్బంది లేదా? ఇబ్బంది ఖచ్చితంగా ఉంది. ఇబ్బంది లేకపోవడం మన రాష్ట్రంలో మన జిల్లా రెవెన్యూ మినిస్టర్ ఉన్నందువలన మన జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండు కాబట్టి ఏ స్కీములైనా ఏవైనా కంపల్సరీ మన జిల్లాలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి మాకు టౌన్ సర్వే మనుగూరు మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో పైలట్ ప్రాజెక్టుగా పెట్టారు. 10 ULBలో కార్యక్రమంలో మన మనుగూరు టౌన్ సర్వే ఉంది. తర్వాత మనకు పైలట్ ప్రాజెక్టు ఎరుపాలెం మామునూరు విలేజ్ని సెలెక్ట్ చేశారు. తర్వాత 2 జిల్లాల్లో ఈ లైసెన్స్ సర్వే శిక్షణ శిబిరం కూడా ఉన్నది. ఇప్పుడు ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సర్వే 26 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. 50 రోజులు జరిగేటువంటి శిక్షణలో ప్రధానంగా వీళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఎలా ఉండబోతుంది అసలు ఒకసారి? ఈ ట్రైనింగ్ అనేది సర్వేకి సంబంధించిన సబ్జెక్ట్ మీదనే ఉంటుంది. మొత్తం సర్వే ఏ విధంగా చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఏ విధంగా చేయాలి, రేపు మ్యాప్ ఎట్లా తయారు చేయాలి, భూములు ఎట్లా కొలవాలి అనే విషయం మీదనే ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి అధికారులు ఏమైనా జిల్లా కేంద్ర హైదరాబాద్ కేంద్రం నుంచి ఏమైనా వస్తారా, స్టేట్ నుంచి, లేదా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళనే మీరు సమన్వయం చేసి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే అదే డిస్కషన్ నడుస్తుంది గవర్నమెంట్ లెవెల్లో కూడా. ఎందుకంటే మనం అనుకున్న 5,000 అనుకుంటే 10,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని ఏ విధంగా అవుట్కమ్ చేయాలనేది ఆలోచిస్తారు. మరి బ్యాచ్ల వారికి ఇవ్వాలన్నా లేకపోతే ఒకేసారి ఇవ్వాలన్నా అనేది డిస్కషన్ నడుస్తుంది. అది గవర్నమెంట్ లెవెల్లో ఉంది, అది ఫైనలైజ్ చేస్తారు ఈ 1 or 2 డేస్లో. తర్వాత దాన్ని బట్టి ఫాలో అవుతుంది. ఇంకోటి కీలకమైన అంశానికి సంబంధించి ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా ఉన్నారు. భూభారత్ చట్టం అనేది ధరణి చట్టానికి ప్రత్యామ్నాయంగా దాదాపు 18 రాష్ట్రాలను అధ్యయనం చేసి తీసుకొచ్చినటువంటి చట్టం అది. ఒక సమగ్ర విధానాన్ని తీసుకొచ్చినటువంటి చట్టం అది. ఈ భూభారత్ చట్టం విజయవంతం కావడంలో సర్వేర్ పాత్ర కూడా చాలా కీలక పాత్ర. ఇప్పుడు కొత్తగా కూడా 10,954 గ్రామాలకి రెవెన్యూ గ్రామాలకి జీపీఓలను కూడా తీసుకుని వస్తూ ఉంది గవర్నమెంట్ రెవెన్యూలో.
వాళ్ళు కూడా అతి త్వరలో బాధ్యతల్లోకి వస్తున్నారు ప్రతి గ్రామానికి జూన్ 2 నుంచి. అంటే ఇటు పక్క జీపీఓలు, అదే క్రమంలో ఇంకో పక్క సర్వేయర్, అంటే ఉమ్మడిగా వీళ్ళంతా కలిసి భూభారత్ చట్టంలో మీకు తెలిసి వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది? భూభారతి చట్టంలో పబ్లిక్ అంటే రైతు వారిగా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా అటు రికార్డెడ్ పరంగా కానీ ఇటు మ్యాప్గా కానీ అద్దెలు నిర్ణయించడం కానీ ఏ విధంగా ఇబ్బంది పడకూడదు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. దాని ప్రకారంగానే ఇటు విఆర్ఓ జీపీ వ్యవస్థలో వాళ్ళని సైమల్టేనియస్గా లైసెన్స్ సర్వేలను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏడీకి సంబంధించి అన్ని జిల్లాల ఏడీలకు సంబంధించి మీకేమైనా స్పెషల్గా ఇప్పటికీ ఏమైనా ప్రభుత్వం ఏమైనా గైడ్ లైన్స్ కానీ శిక్షణ సంబంధించి ఏమన్నా రూట్ మ్యాప్ కానీ ఏమైనా ఇచ్చింది సర్వేర్కి? ఇప్పుడు కొత్తగా రాబోయే 5,000 మంది సర్వేర్లకి అంటే ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకునేది విధానాన్ని మన గైడ్లైన్స్ ఇచ్చింది. అందులో భాగంగా ఫస్ట్ వాళ్ళు అప్లై 5 నుంచి 17 వరకు అప్లై చేసుకోరు. తర్వాత వాళ్ళకు 50 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకు మండల్ సర్వేయర్ దగ్గర ఒక 40 డేస్ అప్రెంటిస్షిప్ ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్లో అయిపోయిన తర్వాత మళ్ళీ కమిషనరేట్లో మళ్ళీ లైసెన్స్ కొరకు వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు చేసుకున్నాక మళ్ళీ అక్కడ అసెస్మెంట్ అనేది ఒక ఎగ్జామ్ పెడతారు. అందులో క్వాలిఫై అయినాక వాళ్ళకు ఒక లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక సమగ్ర విధానంతో పొంగిరెడ్డి గారు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టుగా, అంటే ఒక భవిష్యత్తులో వాళ్ళు ఎప్పటికీ వాళ్ళకు స్వయం ఉపాధి కలిగేలాగా మేము చేస్తూ ఉన్నాము. ఇది వాళ్ళకి ఒక పర్మనెంట్గా ఒక లైఫ్ ఉంటుంది మా ద్వారా, ఈ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కానీ చెప్పారు. ఇప్పుడు నిరుద్యోగులు ఇంత స్పందన రావడాన్ని బట్టి మీ అధికారులు ఎలా ఉంది స్పందన? మా అధికారంలో చాలా బాగా ఉంది. అందరం కూడా ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన దానికి మనం అందరం సహకరించి ముందుకు నడపాలనేది ఉద్దేశం. తర్వాత ఇప్పుడు స్వయం ఉపాధిలో భాగంగా ప్రతి లైసెన్స్ సర్వేయర్కు దాదాపుగా ఒక 30,000 వరకు రావచ్చు అనేది కూడా గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ ఒక రిజిస్ట్రేషన్కు మ్యాప్ పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి దానికి ఆ విధంగా వాళ్ళకు స్వయం ఉపాధి ఆ విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారత్ చట్టం ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏడీగా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రాబోయేటువంటి సర్వేర్లకి ఖచ్చితంగా ఉపాధి కల్పనలో ఏమాత్రం డోకా ఉండదు. వారికి వివిధ దశల్లో సమగ్ర విధానంతో వారికి శిక్షణ ఇచ్చి 50 రోజుల పాటు వారికి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన తర్ఫీదులో భాగంగా తర్వాత పరీక్షలో వారందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఖచ్చితంగా మంచిగానే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.